నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో ఈ టాపిక్ నాకు డిఎం మెసేజ్, డైరెక్ట్ మెసేజ్లు వచ్చినాయి, చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మేబీ అవుట్ ఆఫ్ నా ఫీల్డ్ అనుకో నిన్నాళ్ళు నేను అడ్రస్ చేయలేదు. బట్ ఎట్ ద ఎండ్ ఐ థాట్ నేను ఒక విమెన్ డాక్టర్ని అండ్ నన్ను విమెన్ డాక్టర్ కాబట్టి ఈ మెసేజ్లు వచ్చి వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఐ థాట్ ఈ టాపిక్ని అడ్రస్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. సో ఈ మెసేజ్ ఏంటంటే జనరల్గా యంగ్ పీపుల్ దగ్గర నుంచి వస్తుంది. నాకు ఏంటి అంటే బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఆప్షన్స్ ఏంటి అని. సో సింపుల్గా మేము ఒక సర్జన్ అంటే ఆపరేషన్ చేసే డాక్టర్లమి. సో సింపుల్గా మమ్మల్ని అడిగితే బెస్ట్ మెథడ్ ఆఫ్ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి బెస్ట్ మెథడ్ అనేది సర్జరీ అని చెప్తాము. ఆ సర్జరీలో వేరే రకాలు ఉంటాయి. వేరే చోట టిష్యూ అక్కడ పెట్టుకోవచ్చు. ఫ్యాట్ అనేది ఎక్కడైనా కొవ్వు ఎక్కువ ఉందనుకోండి, ఆ కొవ్వు తీసుకెళ్ళి బ్రెస్ట్ టిష్యూలో యాడ్ చేస్తాము సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి. లేదు అంటే ఇంప్లాంట్స్, బయట నుంచి సిలికాన్ ఇంప్లాంట్స్ కానీ సలైన్ ఇంప్లాంట్స్ కానీ మన బ్రెస్ట్ టిష్యూ వెనక పెడతాము, సో దట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ మెథడ్స్. సో ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకు అవసరమా లేదా అనేది కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్తో కలిసి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మీకు డిస్కస్ చేసుకొని దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయని ఆలోచించుకొని ఆ మెథడ్కి వెళ్ళాలా లేదా అనేది మీరు డిసైడ్ అవుతారు. అది కాకుండా నన్ను యాజ్ అ డాక్టర్ మేడం ఏమన్నా సప్లిమెంట్స్, మెడిసిన్స్ కానీ ఇది చేస్తే బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటే ఏమైనా మెడికేషన్స్ ఇవ్వచ్చా అని అడుగుతారు. సో మెడిసిన్స్ అనుకోండి, ఈ కాన్సెప్ట్ అసలు బయటకు ఎందుకు వచ్చింది అని నేను ఆలోచిస్తే ఇది అనిపించింది. కొంతమంది మగవాళ్ళకి బ్రెస్ట్ సైజ్ పెరిగి వస్తూ ఉంటారు. మాకు గైనకోమాస్టియా అంటాం అనమాట. వాళ్ళల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కింద గైనకోమాస్టియా వస్తుంది. ఆ మెడిసిన్స్ SSRIs కానీ అలా ఏంటంటే అవి బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని పెంచుతాయి, టెస్టోస్టెరాన్ని తగ్గిస్తాయి. సో ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల గైనకోమాస్టియా అంటే బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. కాబట్టి మరి ఆడవాళ్ళు కూడా ఇలాంటి మెడిసిన్స్ వాడితే బ్రెస్ట్ సైజ్ పెరిగిద్దా అనేది క్వశ్చన్. సో మనకి ఆ మెడిసిన్స్ ఇచ్చేది ఫస్ట్ దాని మెయిన్ ఎఫెక్ట్కి ఇస్తాము, మనం సైడ్ ఎఫెక్ట్ కోసం మెడిసిన్ ఇవ్వము. సో అలాంటి మెడిసిన్స్ ఓన్లీ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అంటూ ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయరు. మీరు ఓవర్ ద కౌంటర్ సప్లిమెంట్స్, ఇప్పుడు చాలా సప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తామని క్లెయిమ్స్తో. హెర్బల్ సప్లిమెంట్స్ కానీ, ఇది ఆయిల్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సోయా కానీ, ఇవన్నీ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్. అంటే మన బాడీలో ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉందో అది చెట్లలో కూడా సిమిలర్ హార్మోన్ని ఆ ప్లాంట్ బేస్డ్ మనం తింటూ ఉంటే మనకి బ్రెస్ట్ సైజ్ పెరిగిద్ది అని కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. ఇది జనరలీ మిత్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఈ సప్లిమెంట్స్ బాడీలో న్యాచురల్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ చేసే ఈస్ట్రోజన్ లెవెల్స్ రీచ్ అవ్వడం కష్టం, అండ్ ఆ లెవెల్స్ సిమిలర్గా వర్క్ చేయడం అనేది కష్టం. సో జనరల్గా ఈ సప్లిమెంట్స్ వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది అనుకొని అనవసరంగా డబ్బులు వాటిపైన వేస్ట్ చేయడం అనేది యూజ్లెస్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అడుగుతారు, ఇంకా న్యాచురల్గా ఇంకేం మెథడ్స్ ఉన్నాయి. ఇంకొక ఆప్షన్ యూనిక్గా నేను విన్నది ఏంటంటే మసాజ్. చాలామంది ఈ టైప్లో ఈ ఆయిల్ పెట్టుకొని ఈ క్రీమ్ అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగిద్ది అని కూడా అంటూ ఉంటారు. అది ప్యూర్ నాన్సెన్స్. అలా మసాజ్ చేసుకుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగేది అనేది అసలు జరగదు. మెయిన్గా అర్థం చేసుకోవాల్సిందంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఏంటి, ఒక జెనెటిక్ యొక్క మీ యొక్క జెనెటిక్స్ బట్టి మీకు వస్తుంది ఆ సైజ్. అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కంటే మీ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ అ విమెన్ ఒక ఏజ్ ఉంటుంది వేర్ ఎవ్రీబడి, మేబీ మీరు నేను అందరం టీనేజ్లో ఉన్నప్పుడు బ్రెస్ట్ సైజ్ గురించి ఆలోచించని వాళ్ళు ఉండరు. అది తప్పని నేను అనను, కానీ దాని గురించి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. బ్రెస్ట్ అనేది కేవలం దాంట్లో ఏం కాంపోజిషన్ అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఫ్యాట్, కొవ్వు ఉంటుంది. కాబట్టి మీరు లావు ఉన్నారనుకోండి, ఆర్ లావుగా అయ్యే డైట్ ఏమన్నా తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా కొవ్వు అక్కడ కూడా పెరిగిద్ది. కాబట్టి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదొక మెథడ్ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. కానీ ఆ మెథడ్ ఆబ్వియస్లీ లాజికల్గా స్టూపిడ్ అనిపిస్తుంది కదా. మరి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కొవ్వు తీసుకొని లావు అవ్వాలని ఎవరు ట్రై చేయరు. ఈవెన్ బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం హోల్ బాడీ సైజ్ అనేది పెరుగుతుంది. సో బాడీ ఇమేజ్కి ఆ కాన్సెప్ట్కి రాంగ్. అది ఎవరు వాడడం, అది ఎవరు ట్రై చేయడం. సో అది రూల్డ్ అవుట్. నెక్స్ట్ ఏంటంటే మిల్క్ గ్లాండ్స్. ఈ మిల్క్ గ్లాండ్స్ అనేవి న్యాచురల్గా ఉంటాయి. అవి ఈ హార్మోన్స్ వల్ల పెరుగుతూ ఉంటాయి. అవి ప్రెగ్నెన్సీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కానీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రెగ్నెన్సీ, మీకు ప్రెగ్నెన్సీ అయిపోయింది, బ్రెస్ట్ ఫీడ్ చేశారు, అప్పుడు తగ్గిపోతాయి. సో అలా తగ్గడం వల్ల బ్రెస్ట్ సైజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిద్ది. ఆ పర్కీనెస్ అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట. అది న్యాచురల్. అట్ ద సేమ్ టైం మెనోపాజ్ వచ్చేటప్పుడు మీకు హార్మోన్స్ అన్నీ తగ్గుతూ ఉంటే మిల్క్ గ్లాండ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి బ్రెస్ట్ సైజ్ ఆటోమేటిక్గా ఆ పర్కీనెస్ కానీ ఆ గ్లాండ్ టెక్స్చర్ కానీ తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ మిగిలింది బ్రెస్ట్ టిష్యూ కింద మజిల్స్, కండరాలు ఉంటాయి అన్నమాట.
ఈ కండరాలు ఏంటంటే ఎగ్జాక్ట్గా మన బ్రెస్ట్ టిష్యూ వెనకే ఉంటాయి కాబట్టి ఆ కండరాలకి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెస్ట్ సైజ్ పెరిగిద్ది అనేది ఒక కాన్సెప్ట్. అది కొంచెం రిలేటివ్లీ కరెక్ట్ అని చెప్పొచ్చు. బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలి అంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు. చెస్ట్ పుషప్స్ కానీ చెస్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, మీకు పెక్టోరాలిస్ సంబంధించిన ఎక్సర్సైజెస్ మీ కోచ్ని అడిగితే చెప్తారు. దానివల్ల వెరీ మినిమల్ ఇంక్రీజ్ ఉంటుంది. ఆర్ మేబీ ఫర్మ్నెస్ ఎక్కువ అవ్వడం కానీ పర్కియర్గా కనిపించడం కానీ ఉంటుంది. కానీ మిరకల్స్ కానీ డ్రాస్టిక్ మీకు అప్ సైజ్ ఇప్పుడు బి ఉండేది సీకో డీకో వెళ్ళిపోతుంది అనుకోవడం అనేది తప్పు. జస్ట్ మీ సైజ్కి కొంచెం బెటర్గా కనిపిస్తుంది కానీ ఎక్స్ట్రాడినరీగా ఇంక్రీజ్ అనేది ఉండదు. మెయిన్గా మీకు బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నది బ్రెస్ట్ పోస్టర్ బట్, మనిషి పోస్టర్ బట్ కూడా ఉంటుంది. అంటే కరెక్ట్గా నుంచోండి, సరిగ్గా నుంచోండి, ఆ గూని పెట్టడం కానీ షోల్డర్స్ని ప్రెస్ చేయడం కానీ దానివల్ల ఆటోమేటిక్గా మీ బ్రెస్ట్ సైజ్ అనేది కరెక్ట్గా కనిపించడం ఇలా కూడా అవుతూ ఉంటుంది. పోస్టర్ సరిగ్గా మెయింటైన్ చేసుకుని సిట్ ప్రాపర్లీ, స్టాండ్ ప్రాపర్లీ, వాక్ ప్రాపర్లీ, ఈ షోల్డర్ సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకున్న బ్రెస్ట్ సైజ్ని ఆగ్మెంట్ చేసుకోవడం కనిపిస్తుంది. ఆర్ ఇంక అందరికీ తెలిసిందే పుషప్ బ్రాస్ ఆర్ సంథింగ్ ఆర్టిఫిషియల్గా ఏమన్నా టెంపరీగా ఆ టీనేజ్ ఫేస్, ఈ ఇంట్రెస్ట్లన్నీ జనరల్గా 25, 30 ఆ ఏజ్లో మనకి బాడీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండి ఆ ఏజ్లో ఆ టెంపరీగా ఆ ఏజ్ దాటాలి అంటే మీరు ఏమన్నా టెంపరీ మెజర్స్ తీసుకోవాలని తీసుకోవచ్చు. లేదు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు యూ, మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఒక కన్సర్న్ స్పెషలిస్ట్ని, జనరల్గా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కలిసి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ నేను అన్నట్టు ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి మెథడ్స్ ట్రై చేయొచ్చు. సో బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడం అనేది ఇండివిజువల్ ఆప్షన్. బట్ టీనేజ్లో ఆర్ మీకు యూత్లో ఆర్ వేరే వాళ్ళ కోసం అనేది అసలు అబ్సల్యూట్గా చేయకండి. మీకోసం మీకు ఏమైనా అనిపిస్తే వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇలా హర్బల్ సప్లిమెంట్స్, ఈ నిప్ మసాజులు ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్ ఉండదు. అదంతా ప్యూర్ బుల్షిట్. సో బ్రెస్ట్ సైజ్ ఆగ్మెంటేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బాడీ ఇమేజ్ గురించి మీరు ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, మీ సీనియర్స్తో, ఎల్డర్స్తో, ఇంట్లో అక్కలు ఉంటే అక్కలతో డిస్కస్ చేయండి. లేదంటే ఎవరైనా ఇలా ఫీమేల్ డాక్టర్స్ ఉంటే వచ్చి మాతో మాట్లాడండి, మీకు గైడ్ చేయగలుగుతాము. రాంగ్ మెథడ్స్కి వెళ్ళి అన్నెసరీగా ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోవడం, డబ్బులు పోగొట్టుకోవడం మాత్రం చేయకండి. మీకు ఇంకా బ్రెస్ట్ సైజ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆర్ పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను దాని గురించి మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.